అనేది ఆంధ్రప్రదేశ్ పోలీసులు బయటికి తీశారు. ఆయనపై మొత్తం 11 కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నింటిలో కూడా వరుసగా ఆయన అరెస్టులు చూపించాలి అని చెప్పి కూడా పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం పోసాని కృష్ణమురళిని హైదరాబాద్ నుంచి అన్నమయ్య జిల్లా పోలీసులు అక్కడికి తరలిస్తున్నారు. రాయచోటి పోలీస్ స్టేషన్ దగ్గరికి తరలిస్తున్నారు. ఎందుకంటే ఆయన తనకు ఆరోగ్యం బాగలేదు, తాను పేషెంట్ గా ఉన్నానని చెప్పడంతో హైదరాబాద్ లోనే ఒక ఆసుపత్రిలో చూపించి ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి నేరుగా అక్కడికి రాయచోటికి తీసుకువచ్చే అవకాశం ఉంది. దాదాపుగా 8 గంటల సమయం పడుతుంది అని చెప్తున్నారు. రేపు ఉదయానికి ఆయన రాయచోటికి తరలించే అవకాశం ఉంది. అక్కడ కొద్దిసేపు ప్రశ్నించిన అనంతరం ఆయన ఆ తర్వాత కోర్టులో హాజరు పెట్టబోతూ ఉన్నారు. రేపు సాయంత్రం ఈ టైం వరకు కూడా రేపు సాయంత్రం 7 గంటల వరకు కూడా పోసాని కృష్ణమురళికి కోర్టులో హాజరు పెట్టేందుకు సమయం ఉండటంతో ఈలోపు పోలీసులు రికార్డు పరంగా చేయాల్సిన ప్రొసీజర్ ను రిమాండ్ రిపోర్ట్ ని మొత్తాన్ని కూడా తయారు చేసే అవకాశం ఉంది. అయితే పోసాని కృష్ణమురళి 2019 నుంచి 2024 వరకు కూడా ఆయన వైసీపీలో అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు, జనసేన నేతలపై కూడా ఇష్టం వచ్చినట్టు పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. రాయటానికి ప్రసారం చేయడానికి వీల్లేని అసభ్య పదజాలాన్ని కూడా ఆయన ప్రెస్ మీట్లో ఉపయోగించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ కుటుంబంపై చేసిన విమర్శలు, రాయటానికి వీల్లేని పదజాలంతో అసభ్య పదజాలంతో ఆయన చేసిన దూషణలకు సంబంధించిన వీడియోలపైనే ఇప్పుడు ఈ కేసులు కూడా నమోదయ్యాయి. నరేష్, రామారావు, అయితే ఆయనపై ఇతర ప్రాంతాల్లో కూడా కేసులు నమోదయ్యాయి. సుమారుగా 11 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. వీటన్నిటికీ సంబంధించి కూడా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. అలాగే సిఐడి కూడా కేసు నమోదు చేసింది. నరేష్, మొత్తం ఇప్పుడు రాయచోటి పోలీస్ స్టేషన్ కేసులో ఆయన్ని కోర్టులో హాజరుపరుస్తారు. ఆ తర్వాత వరుసగా మిగతా కేసుల్లో కూడా ఆయన్ని కోర్టు ఎక్కడైతే కేసులు నమోదయ్యాయో ఆ పోలీస్ స్టేషన్లకు తీసుకువచ్చి అక్కడ విచారించిన అనంతరం సంబంధిత కోర్టుల్లో ఆయన హాజరుపరిచే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఈయన ఉపయోగించిన పదజాలం, అదేవిధంగా ఆయనపై నమోదైన సెక్షన్ల ఆధారంగా కోర్టులు బెయిల్ ఇస్తాయా లేదా అనేది వేచి చూడాల్సి ఉంటుంది. బట్ మొత్తం మీద మాత్రం పోసాని కృష్ణమురళిపై రాష్ట్రంలో వివిధ పోలీస్ స్టేషన్లో 11 కేసులు నమోదయ్యాయి. ఈ కేసు తర్వాత ఇది అయిపోయిన వెంటనే ఆయనకి ఒకవేళ రిమాండ్ ఇవ్వని పక్షంలో పోలీసులు మళ్ళీ అదుపులో తీసుకొని రాజమండ్రికి తరలించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ను అసభ్య పదజాలంతో ఉపయోగించిన వ్యవహారంలో అప్పట్లో రాజమండ్రికి సంబంధించిన జనసేన నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడ రాజమండ్రి పోలీస్ స్టేషన్ లో కూడా ఆయనపై కేసు నమోదైంది. అయితే వరుసగా ఈ కేసులు నమోదవడంతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులన్నీ రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్లు ఇష్యూ చేయడంతో ఆ తర్వాత పోసాని కృష్ణమురళి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, తనకు ఏ పార్టీతో సంబంధం లేదని ప్రకటించారు. కానీ తాజాగా ఇటీవల కాలంలో ఆయన పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అక్కడ అన్నమయ్య జిల్లాలో ఉన్న జనసేన కార్యకర్తలు దీనిపై తాజాగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేసి ఆయన్ని ఈ రోజు సాయంత్రం గచ్చిబౌలి లిమిట్స్ లో ఉన్న ఒక అపార్ట్మెంట్ లో ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన్ను అక్కడకు అన్నమయ్య జిల్లాకు తరలించబోతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఆయనకు ఆసుపత్రిలో ఎక్కడైనా సమీపంలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించి ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి రాయచోటి పోలీస్ స్టేషన్ కు తరలించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కేసు తర్వాత మిగతా కేసులు కూడా 1 by 1 వరుసగా ఒకవేళ ఈ కేసులో రిమాండ్ విధిస్తే వెంటనే పీటీ వారెంట్లు కూడా ఫైల్ చేసి మిగతా కేసుల్లో కూడా వరుసగా అదుపులో తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి మనకు సమాచారం అందుతుంది. పోలీసు ఉన్నతాధికారులు ఈ మేరకు అన్నమయ్య జిల్లా పోలీసులకు సమాచారం ఇవ్వటమే కాకుండా ఆయన్ని అరెస్ట్ ఒకవేళ ఆయనకు ఒకవేళ బెయిల్ ఇస్తే మిగతా కేసుల్లో కూడా వెంటనే అదుపులోకి తీసుకోవాలి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్టు మనకు సమాచారం అందింది. నరేష్, రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.